ఒక్కొక్కసారి మైండ్ అనేది మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రెస్ అయిపోతూ ఉంటుంది. అలాంటి ఒక ఈవినింగ్ అనమాట నాకిది. అలా మైండ్ అంతా చాలా స్ట్రెస్‌గా అనిపించి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కాసేపు పక్కన పెట్టేసి ఫ్రెష్ అయిపోయి టెంపుల్‌కైతే వచ్చేసాను. ఇంక నేను టెంపుల్‌కి వెళ్ళేసరికి అరౌండ్ 5 అయింది. అప్పటికి స్వామివారి తలుపులు తీయలేదు. ఇంకా 21 ప్రదక్షిణాలు చేసి కాసేపు అక్కడే కూర్చొని గోవిందనామాలు చదువుకున్నాను. ఇంకా 6:00కి అలా స్వామివారికైతే తలుపులు తీశారు. లైట్‌లన్నీ ఆఫ్ చేసి హారతిచ్చారు. అసలు నాకైతే తిరుపతిలో స్వామివారిని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. నేను ఈ టెంపుల్‌కి చాలా సార్లు వెళ్ళాను కానీ అలా ఫస్ట్ టైం లైట్లు ఆఫ్ చేసి ఆ హారతి ఇవ్వడం, ఆ టైంకి చూడడం అయితే ఫస్ట్ టైం. చాలా బాగుంది. మైండ్ అంతా ఉన్న స్ట్రెస్ అంతా పోయి మంచి రిలాక్సేషన్ వచ్చింది. ఉన్న స్ట్రెస్‌తో అక్కడే కూర్చుంటే ఉన్న ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ రాకుండా మైండ్ అంతా ఇంకా స్ట్రెస్‌ఫుల్‌గా అయిపోతుంది. అలాంటి టైంలో మన మైండ్‌ని కాసేపు డైవర్ట్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని ప్రాబ్లమ్స్‌కి అవే సొల్యూషన్స్ వస్తాయి. అవే సాల్వ్ అవుతాయి. ఈ టెంపుల్‌కి వచ్చే ముందు నా మైండ్ ఎంతో స్ట్రెస్‌ఫుల్‌గా, హెవీగా ఉన్న నా మైండ్ స్వామివారిని అలా చూసిన తర్వాత చాలా రిలాక్స్ అయిపోయి ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని, ప్రసాదం తీసుకొని కాసేపు స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయి. అలా మీరు కూడా చాలా స్ట్రెస్‌లో ఉన్నప్పుడు, మీ మైండ్ కూడా చాలా హెవీగా ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ నుంచి డైవర్ట్ అవ్వడానికి లేదా రిలీఫ్ అవ్వడానికి మీరేం చేస్తారో కమెంట్ చేసేయండి. వై నాట్ ఎండ్ దిస్ డే సంథింగ్ హ్యాపీ అనుకోని ఇంకా అలా అనుకోకుండా మూవీకైతే వచ్చేసాను. మూవీ అయితే ఓకే బావుంది. కానీ నాకు ఈ మూవీ కంటే 'మనశంకర వరప్రసాద్' గారు అండ్ 'అనగనగా ఒక రాజు' ఈ మూవీస్ అయితే నాకు నచ్చాయి దీనికంటే. ఇంకా ఫైనల్‌గా ఎంతో స్ట్రెస్‌ఫుల్‌గా అండ్ హెవీ మైండెడ్‌తో స్టార్ట్ అయిన నా ఈవినింగ్ మొత్తానికి హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. టేక్ ఏ బ్రేక్, హీల్ యువర్ మైండ్, యూ డిజర్వ్ పీస్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.